ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ తగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో తలదాచుకున్నారు. అయితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఉద్దేశించి కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ రచ్చరేపుతున్నాయి. దీంతో సీఎం కామెంట్స్ కు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారాయన. కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికాలో దాచారన్నారు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పించడం లేదని బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. ఇవాళ కేసీఆర్, హరీష్ ను, కేటీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకు వెళ్లదో తాము చూస్తామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై చర్యలు తీసుకొని అసమర్థుడు రేవంత్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారాయన. తన అసమర్థతను బీజేపీ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎక్కడ కుమ్మక్కయ్యామో నిరూపించాలన్నారు. ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ హైకోర్టులో కేసు వేయడమే కాకుండా ఈ కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే బీఆర్ఎస్ తో రేవంత్ కుమ్మక్కై ఈ కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అమెరికాలో దాక్కున్నటువంటి ప్రభాకర్ రావు వారిని భారతీయ జనతా పార్టీ రక్షిస్తుందని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం. భారతీయ జనతా పార్టీని బాజాప్తా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా తెలంగాణలో? భారతీయ జనతా పార్టీ. మరోవైపు సీఎం వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తూ కేంద్రంపై బురద జల్లడమేంటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కేసును సీబీఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. అప్పుడు నిష్పక్షపాతంగా విచారించి దోషులను జైలుకు పంపుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలని మీరు వేయాలి, విచారణ చేయాలని మీరు వేయాలి. మీకు చేత అయితే లేదు, చేత అన్నప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం. మీతో కానప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే,
ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఎవరు ఎవరి హయాంలో పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడగానే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు స్లో అయింది. ఇప్పుడు రేవంత్ ఆరోపణలు, కేంద్ర మంత్రుల కౌంటర్తో ఈ కేసు మరోసారి పొలిటికల్ హీట్ పెంచింది.